నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే రాష్ట్ర మంత్రులు వాళ్ళ ప్రేమ వ్యవహారాలు, అందులో ఐఏఎస్ ఆఫీసర్ పేరు బయటికి రావడం. సో ఇప్పుడు ఏంటంటే అలాంటి అసలు జరగలేదు, కావాలని కొన్ని టీవీ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు మొత్తానికైతే వాటి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ ఛానల్స్ మీద ఇంతకు అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలాంటి వార్తలు ఇలాంటి ఛానల్స్లలో వేస్తున్నారు, అట్లనే కొన్ని శాటిలైట్ ఛానల్స్ మీద కూడా కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. తెలంగాణ రాష్ట్ర మంత్రుల రాసలీలలు అని చెప్పేసి కొంతమంది న్యూస్లు చేశారు, కొంతమంది ఏమో ప్రేమ వ్యవహారాలు అని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్తో ప్రేమ వ్యవహారాలు తెలంగాణ మంత్రులు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ వీడియోస్ చేసినాయి. అట్లనే యూట్యూబ్ ఛానల్స్ కూడా వీడియోస్ చేసినాయి. అసలు అందులో మరి వాస్తవం ఉందా లేదనేది ఇప్పటివరకు అయితే బయటకు వచ్చింది లేదు. ఛానల్స్ మాత్రం వేసేశారు. ఇంకా అట్లనే ఏంటంటే పేరు చెప్పకుండానే ఏ జిల్లా కలెక్టర్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో అట్లా తన వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగింది అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కేసు నమోదు చేయడం జరిగింది కొన్ని ఛానల్స్ పైన. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఐఏఎస్ ఉద్యోగాలు ఎలా వస్తాయో మనకు తెలుసు. అందరు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ డిగ్రీలు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద ప్రిపేర్ అవుతా హైదరాబాద్ కవాడిగూడ, గాంధీనగర్, నారాయణగూడ ఆ సర్కిల్స్ అటువైపే కదా. దిల్సుఖ్ నగర్లో కానిస్టేబుల్, పోలీసు, ఎస్ఐలు. అమీర్పేటలో ఇవి సాఫ్ట్వేర్ కోర్స్. కూకట్పల్లిలో ఏంటి, కూకట్పల్లి కూడా ఏమో ఉంటాయి, మర్చిపోయాను, నాకు గుర్తులేదు. బట్ ఆ టీచరు, బీఈడి ఇవన్నీ అటు. ఇక్కడ మాత్రం వీళ్ళే ఉంటారు. ఇక్కడ ఎక్కువ అశోక్ నగర్లో గ్రూప్స్ గురించి, అవును, స్టడీ సర్కిల్స్లో కూర్చొని వాళ్ళందరూ ప్రిపేర్ అవుతా ఉంటారు. ఎప్పటికో ఒక ర్యాంక్ వస్తుంది, దాని ద్వారా మంచిగా జిల్లా కలెక్టర్గా నియమితులు అవుతారు. కలెక్టర్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. అవునా? జడ్జి గారి గురించి ఇప్పుడు చూడు ఎంతుందో. మనము ప్రైమ్ మినిస్టర్ గురించో, ప్రెసిడెంట్ గురించో, గవర్నర్ గురించో, జడ్జెస్ గురించో ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడే హక్కు అని ఉందా కనీసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో బడీ హ్యావ్ రైట్స్. అది దేశద్రోహం కిందకి వస్తుంది. అలాంటిది వాళ్ళకి ఎఫ్ఐఆర్లు అంట కట్టడం ఇంకొక వింత. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఏమవుతుందంటేమా, వీళ్ళు చాలామందిని బదిలీ చేస్తూ ఉంటారు. ఇటోళ్ళు అటు, అటోళ్ళు ఇటు, ఎటో వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళ సెక్రటేరియట్లో కూడా కొంతమంది వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు అంతెందుకు, రాజకీయ నాయకులనే కాదు, ఇప్పుడు నువ్వే ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళావు. నీకు అనుకూలమైన కెమెరామెన్ ఉండాలి, నీకు అనుకూలమైన ఎడిటర్ ఉండాలి, నీకు అనుకూలమైన ఎస్ఈఓ ఉండాలి. ఎందుకంటే నీ కంటెంట్ వాళ్ళకి మాత్రమే మంచి పట్టు ఉంటుంది, అర్థం ఉంటుంది, దాన్ని ఎలా పబ్లిష్ చేయాలో వాళ్ళకి తెలుసు. సిరి చిప్ వచ్చిందంటే మిగతా వాళ్ళు చేసేసి ఉంటుంది, నువ్వు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్? నాకైనా అదొక కన్వీనియంట్ ఉంటుంది. ఎక్కడైనా ఉద్యోగస్తులకు కూడా అదే కన్వీనియంట్ ఉంటుంది. ఎవరైనా కొత్త ఆఫీస్ పెట్టారనుకో, అందరు వాళ్ళకి తెలిసిన వాళ్ళని తెచ్చుకుంటారు అక్కడెక్కడెక్కడ నుంచో. సినిమా తీశారనుకో, వాళ్ళకి అలవాటైన కెమెరామెన్, వాళ్ళకి అలవాటైన ఎడిటర్, వాళ్ళకి అలవాటైన ఆర్టిస్టులు, వాళ్ళందరినీ తెచ్చుకుంటారు. అంటే నా సబ్జెక్ట్ ఎలా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. అంతేనా? ఏ రంగంలో ఇంతే కదా, ఒకటి కాదు రెండు కాదు, ఏ రంగంలో అయినా ఇంతే. అలా రాజకీయ నాయకులు కూడా ఒకరు అధికారంలోకి వచ్చారంటే కొత్త ఆఫీస్ పెడుతున్నాడు అని అర్థం. సింపుల్గా చెప్తాం, గవర్నమెంటే కొత్త ఆఫీస్ పెడుతున్నాడు, కొత్త టీం కావాలి, ఆయనకు అనుకూలమైన వాళ్ళు అక్కడక్కడ నుంచి తెచ్చి అక్కడ నీట్గా పెట్టుకుంటాడు. అప్పుడు ఈయన తీసుకునే నిర్ణయాలు అప్పుడప్పుడు ఈయన లేకపోయినా వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అండ్ సేమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో నా కోసం ఎవరైనా కథనాలు వేయాలి, నాకు అనుకూలమైన టీం, నేనున్నా లేకున్నా నా సోషల్ మీడియా హ్యాండ్లింగ్ వాడు చేస్తాడు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ పొంగల్ అవి అవేస్తా. ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే కంగ్రాచులేషన్స్ చెబుతా, ఎవరైనా చనిపోతే కండోలెన్సెస్ చెబుతా. అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వ్యవహారం అంతా. అప్పుడప్పుడు ఏదైనా మంచి లైన్స్ వస్తే అందులో పెడతా, అది వేరే హ్యాండ్లింగ్. ఇట్లా అనుకున్నప్పుడు ప్రతి పార్టీ ఇప్పుడు అంతేందుకు, లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని బదిలీలు అయ్యాయో నీకు తెలియదు, బోల్డ్ అన్ని బదిలీలు. అండ్ ఎందుకు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా
మిస్ వరల్డ్ పోటీలు అయ్యాయి కదా, అప్పుడు స్మితా సబర్వాల్ ఉండే ఆవిడ దాన్ని మొత్తం నీట్ గా ఆర్గనైజ్ చేసింది. తర్వాత ఆ వరల్డ్ పోటీలకు కొన్ని రోజుల ముందు ఆవిడ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడ మేయర్ గారు ఎవరో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎవరికి అనుకూలమైన, అంటే నెక్స్ట్ ఎక్కడికో ఆవిడ వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇక్కడికి ఎవరో రావాల్సి వచ్చింది. నెక్స్ట్ అంతకుముందు ఆమ్రపాలి అనే ఒక ఆవిడ కూడా కేటీఆర్ దగ్గర చేసింది, ఇంకెక్కడో ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు. ఇట్లా అంటే వాళ్ళకి కొంతమంది నోటెడ్ ఫేసెస్ కాబట్టి చెప్తున్నా, ఇంకా బోల్డ్ అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి సలహాదారులుగా ఉంటారు. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సలహాదారుగా పెట్టుకోవాలి. నాకు సలహాలు ఇవ్వాలి అంటే నా మైండ్ సెట్ ఆయనకు అర్థం అవ్వాలి. నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా, అంటే బ్యూరోక్రాట్స్ పెట్టుకుంటారు కదా వీళ్ళు పార్టీస్లలో. బ్యూరోక్రాట్స్ అంటేనే ఐఏఎస్ ఆఫీసర్స్ కదా వాళ్ళు. అవును, పెట్టుకుంటారు, ఒకరిద్దరు చాలా మంది ఉంటారు, ఓల్డ్ అంతమంది ఉంటారు, బదిలీలు అవుతానే ఉంటాయి. అండ్ బదిలీలు ఇప్పుడు నేను చాలా పాజిటివ్ గా అందంగా చెప్పా, కానీ మనం సినిమాల్లో చూసినట్టుగా ఆ ఏరియా రాజకీయ నాయకుడికి వీళ్ళకి సరిగ్గా లేదు అన్నప్పుడు కూడా కొంతమంది కోపంతోనో ఇంకా దేంతోనో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బదిలీలు చేసినవి కూడా చూసాం మనం. అంటే అట్లాంటి సినిమాల్లోనే అవుతాయి, నిజంగా అవుతాయి అని మనం చెప్పకూడదు కాబట్టి, అవుతాయో లేదో మనకి తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడలేను నేను, అంతే. సో ఇట్లా బదిలీలు అనేవి కామన్, పోలీస్ శాఖలోను ఇక్కడ కానీ బ్యాంకుల్లోనూ కామన్ అమ్మ, ఎక్కడైనా సరే వీళ్ళకైతే ఎక్కువ తరచూ అవుతా ఉంటాయి నార్మల్గా. సో అట్లా అయ్యాయి కదా అని చెప్పి ఇప్పుడు ఒక మంత్రి వచ్చి అనుకూలంగా ఒక ఆవిడని పెట్టుకున్నాడు అంటే, ఈ మంత్రికి ఆవిడ లేడీ అయినందుకు, లేడీ అయిన పాపానికి జెండర్ డిఫరెన్స్ ఉంది కాబట్టి లింక్ పెట్టారు. ఈ లింకు నిజమే, ఈవిడ మంత్రులతో వీళ్ళకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని చెప్పేసి ధృవీకరించారు శాటిలైట్ ఛానల్లో. శాటిలైట్ ఛానల్ ధృవీకరించింది అంటే ఇంకో శాటిలైట్ ఛానల్, అంటే డిజిటల్కి ఎక్కువ శాటిలైట్కి తక్కువ ఉండే ఇంకో శాటిలైట్ ఛానల్ కూడా స్టాంప్ వేసి ధృవీకరించింది. అయితే వీళ్ళు జాగ్రత్త పడ్డాం అనుకుంటూ ఏం జాగ్రత్త పడ్డారంటే, ఆ మొహము పేరు చెప్పలేదు కదా ఇంకేంటి అని అనుకున్నారు. కానీ నువ్వు గతంలో ఆవిడ ఎక్కడ విధులు నిర్వహించిందో చెప్పావు కదా, లాస్ట్ టైం పలానా ఛానల్లో పనిచేసినోడు ఇట్లా అద్దాలు పెట్టుకొని లావుగా ఉంటాడని నన్ను అన్నావు అనుకో, ఫర్ నా పేరు చెప్పాలా, లాస్ట్ టైం ఆ ఛానల్ పేరు చెప్పావు, అక్కడ పనిచేసింది నేనే, తెలిసిపోతుంది కదమ్మా. కానీ ఒక ఆడపిల్ల వ్యక్తిగత జీవితాన్ని అసలు అందులో వాస్తవం ఉందా లేదా అని తెలియదు నీకు, ఎందుకు ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటే, అక్కడ అది ఉన్న అట్లాంటి ప్రచారం చేసే అంటే ఏమంటారు, ఆ రైట్ నీకు లేదు, అర్హత కూడా లేదు. నువ్వు కరెక్ట్ గానే అన్నావు. నెక్స్ట్ ఇక్కడ విషయం ఏంటి, ఇట్లా ఎఫ్ఐఆర్స్ అంటకట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పా, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని ఆఫీస్లో పెట్టుకుంటారు అంటే, ఇప్పుడు నీకు అనుకూలమైన ఎడిటర్ని పెట్టుకున్నావు, అనుకూలమైన కెమెరామెన్ పెట్టుకుంటారు, నీకు ఆ ఎడిటర్కి నీకు ఆ కెమెరామెన్కి ఏమన్నా వేరే లింకులు ఉన్నాయని అర్థమా? వర్క్ రిలేటెడ్ కదా, కంటెంట్ ఎట్లా. ఇప్పుడు అక్కడ కూడా ఆ మంత్రులు వాళ్ళ వర్క్స్ వీళ్ళైతే బాగా తెలివిగా చురుగ్గా చేయగలరు అని నమ్మి వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు అది అబ్బాయిలను పెట్టుకుంటే వాళ్ళిద్దరికి ఏమైనా హోమో రిలేషన్ ఉన్నట్టు మామూలుగా చెప్తున్నా చూడు, తప్పు కదా. అంటే ఇలాంటి లింకులు ఎలా అంటే ఆపోజిట్ జెండర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరి మధ్యన ఏదో నడుస్తుంది. అందుకే వీళ్ళు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ పోతారమ్మా, పోవా? ఖచ్చితంగా పోవాలి, మరి అది మన డ్యూటీ కదా. డ్యూటీ ఖచ్చితంగా ఎక్కడికో వెళ్తావు, అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంటావు అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఉంటుందన్నా అర్థమా? ఇంకా చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఐఏఎస్ల గురించే ఈ రేంజ్లో, అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గురించే ఇలా మాట్లాడారంటే, తక్కువ స్థాయి ఎంప్లాయీస్ ఆడవాళ్ళు ఉంటే ఆ ఆఫీస్ మొత్తంలో సెక్రటేరియట్లో ఇంకోటి ఆయన కింద ఇంకా ఉంటారు కదమ్మా, వాళ్ళందరిలో లేడీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి పై అధికారులకి ఏమన్నా వేరే రిలేషన్. ఆమె తరచు రోజుకు 4 సార్లు వెళ్తుంది ఫైల్ పట్టుకొని లోపలికి, అంటే ఆ డ్యూటీ అది. 10 సార్లు వెళ్ళిందంటావా నువ్వు? తప్పు కదా, తప్పే, అనకూడని మాట్లాడినా. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఒక శాటిలైట్ ఛానల్, ఇంకోటి అరకొర శాటిలైట్ ఛానల్, ఏంటిది డిజిటల్ ఉన్నారా ఒక శాటిలైట్ ఛానల్ వాగేసరికి ఈ యూట్యూబర్ ఛానల్ ఏమనుకుంటాయి, డిజిటల్ ఛానల్స్ సోర్స్ వచ్చింది కదా, నిజమే అనుకోని అంతేనా. ఇప్పుడు నార్మల్ లోకల్ వెబ్సైట్స్ అన్నీ కూడా మన మేజర్ న్యూస్ పేపర్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, దిశ, వెలుగు వీళ్ళందరూ రాశారు అంటే ఇదేదో ఉంది అని. మిగతా లోకల్ వెబ్సైట్స్
పత్రికలు, డిజిటల్ పత్రికలు అన్నీ రాసుకుంటాయి కదా, బికాస్ దే హ్యావ్ ఏ సోర్స్. నువ్వు ఇది ఎలా రాసావంటే ఐ హ్యావ్ ఏ సోర్స్. అంతే. ఇప్పుడు ఇది నువ్వు ఎలా అన్నాడు, ఐ హ్యావ్ ఏ సోర్స్. సరే, నీకు సోర్స్ ఉంది, వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు చెప్పావు. వాళ్ళు చెప్పింది నిజమో కాదో నీకు తెలుసా? లేదండి వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పారు. అలా చెప్తే వాళ్ళు చెప్పింది అబద్ధమైనప్పుడు నువ్వు కూడా నేరమే చేసావు. ఇప్పుడు చైల్డ్ పోర్న్లో చూసిన వాడు తప్పు, అప్లోడ్ చేసినవాడు తప్పు, షేర్ చేసినోడిది కూడా తప్పే. ఇక్కడ కూడా అంతే, అలాగే జరిగింది. ఒక కంటెంట్ అనేది, ఒక అభియోగం మోపబడింది ఒక అమ్మాయి పైన. వితౌట్ హర్ పర్మిషన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. తను గురించి అలా మాట్లాడకూడదు, పైగా ఇలాంటి విషయాలు అసలు మాట్లాడకూడదు. అలాంటి దాన్ని నేషనల్ ఛానల్లో టెలికాస్ట్ చేసావు, పైగా అదే ఎన్టీవీకి, ఇప్పుడు వీళ్ళు చెప్పిన టీవీకి నేను అలా అనకూడదు కానీ వనితా టీవీ అని మహిళలను ఉద్దేశించి ఒక మంచి ఛానల్ ఉంది, అవునా? పూర్తి మహిళలకే కదా ఛానల్. ఈటీవీ వాళ్ళైనా సరే సఖీ అని ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కానీ 1 గంట సేపు కంప్లీట్గా ఈ ఛానల్ మొత్తం మహిళల కోసమే, మీకోసమే అని. అలాంటి ఒక మహిళ గురించి నువ్వు నీ ప్రధాన ఛానల్లో నీకేమీ తెలియకుండా సింపుల్గా, అదే ఎన్టీవీకి భక్తి ఉంది, 1 కోటి దీపోత్సవాలు చేస్తారు, అందరు మహిళలే వస్తారు, అందరు మహిళలేమా వచ్చేది, ఇంకొక మహిళ గురించి నీకు తెలియకుండా, సోర్స్ లేకుండా డిక్లేర్ చేసావు. అవుట్ ఆఫ్ నాలెడ్జ్, అవుట్ ఆఫ్ సోర్స్ ఏం లేకుండా అందులో వచ్చింది కాబట్టి మేము మాట్లాడేస్తామని మాట్లాడితే ఈరోజు మరి ఎఫ్ఐఆర్ ఫైల్ అయి ఉంది. అంటే ఇప్పుడు మరి ఛానల్ ఉంటుందంటారా, పోతాయి అంటారా ఈ ఛానల్స్? మరి ఇంతకు ముందు కూడా రోజా గారి గురించి ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే, అదే అయితే ఇంకా మరీ దారుణం. నువ్వు ఏ లాడ్జ్లో ఏ టైంకి ఎక్కడ ఎవరితో అని కూడా మాట్లాడారు. నెక్స్ట్ మంత్రి స్థాయిలోనే పవర్లో ఉండి ఇష్టపడి వాళ్ళ కోడల్ని అక్కడికి పొమ్మంటే ఆమె పోనన్నది, అందుకే విడాకులు అయ్యాయి అని కూడా మాట్లాడిన మంత్రులు ఉన్నారు. ఆడదాని క్యారెక్టరే మీకు ప్రతి దాంట్లో కావాలి. మాట్లాడేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నథింగ్, వాళ్ళది ఏ స్థాయిలో ఉన్నా నథింగ్. తీసుకొని మాత్రం అలా జడ్జి చేసేస్తున్నారు. ఇది చాలా తప్పు, 100% తప్పంటే తప్పే అది. ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఉన్నారు అంటే బహిరంగంగా ప్రకటించుకున్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దివ్యల మాదిరి లాంటి వాళ్ళు, మేము కలిసి ఉంటున్నాం బహిరంగ ప్రకటించుకున్నారు, అది కూడా తప్పలేదు, వాళ్ళ రైట్ అది, అవునా? మీరు దాన్ని అదేంటిది ఒకరి గతంలో ఇలా రాసలీలలు చేసింది, వాళ్ళతో ఇలా, వీళ్ళతో ఇలా, వీళ్ళతో ఇలా, వీళ్ళతో ఇలా, ఆ మంత్రుల పేర్లు చెప్పే ధైర్యం నీకు లేదు. ఈవెన్ వ్యభిచార ముఠా అరెస్ట్ అన్నా కూడా ఆడవాళ్ళని చూపిస్తారు, అందులో సెలబ్రిటీ ఉంటే హైలైట్ చేస్తాం, కానీ మగవాళ్ళని చూపించారు. ఎక్కడన్నా రిసార్ట్లో ఏమ్మా 200 మంది బర్త్డే పార్టీ చేసుకున్న రిసార్ట్లో కూడా నీకు పాస్పోర్ట్, కార్లో పాస్పోర్ట్లు దొరికిన, అడ్రస్లు దొరికిన, కార్ నెంబర్లు దొరికిన, కార్ నెంబర్ ద్వారా వాళ్ళ అడ్రస్లు దొరికిన, ఏది పెట్టవు. కానీ ఒక చిన్న సెలబ్రిటీ జస్ట్ ఆ మూలకు అక్కడ నిలబడి చెట్టుకల్లా ఒరిగి ఒక ఫోటో దిగుతాం, అతను చాలు తీసుకొచ్చి అసలు పార్టీ మొత్తం ఈవిడే ఇచ్చింది, ఇవన్నీ ఈవిడే తెచ్చింది అని చెప్పేస్తాం. ఒక మహిళ మీద చూడు ఎంత ఈజీగా వెళ్ళిపోతున్నాయో ఇవి. గతంలో కూడా ఇప్పుడు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. శ్వేత అనుభవించింది, శ్వేత బస్సు అనుభవించింది. మన మొన్న చూసుకున్నట్టయితే హేమ గారు డ్రగ్స్ కేసు, ఆమెది ఎంత విచారం అంటే మళ్ళీ ఆవిడ పేరు చెప్పడం ఇష్టం లేక నేను అట్లా అన్నాను. కానీ ముమైత్ అనుభవించింది, బోల్డ్ ఎంతమంది మన వాళ్ళు ఎంతమంది తెలుసా అనుభవిస్తూనే ఉన్నారు ఇంకా కూడా. అట్లా చార్మిన్ అన్నారు, ఇంకేదో అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అంటారు కానీ వాడి పేరు చెప్పు నువ్వు. అవును చెప్పరు అసలు పేరు ఎవరికి తెలియదు కూడా తెలియదు. రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు ఏంటి, నీకు దొరికింది ఎవరు? వాళ్ళ పేరు కదా చెప్పాలి, వాళ్ళ పేరు చెప్పడం. ఆ పేరు చెప్పడంలో కూడా పలానా ఆడపిల్ల పేరుని అడ్డం పెట్టుకునే చెప్పాలా? ఎంతవరకు కరెక్ట్ ఇది? అందరు అన్ని ఛానల్స్ రాశాయి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ కేసు మీద, ఈ ఛానల్స్ అందరి మీద కేసు పెట్టొచ్చు, చాలా హ్యాపీగా పెట్టొచ్చు. మళ్ళీ ఎందుకులే వీళ్ళతో గొడవ అని చెప్పాడు ఊరుకుంది. కానీ ఒక కేసు ఏదన్నా అయింది అనుకోండి, అందరికి ఇట్లా 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 వాళ్ళకి సంబంధించిన సెలబ్రిటీలని అందరు. ఎక్కడో సంధ్యా కన్వెన్షన్ దగ్గర గొడవ అయితే నటి రమ్యశ్రీ తమ్ముడో నటి రమ్యశ్రీ అన్నాడో, మధ్యలో నటి రమ్యశ్రీ ఎందుకు వచ్చింది తెలుసుగా? అప్పుడెప్పుడు రియల్ ఎస్టేట్ దాని గురించి ప్రతి చోట ఒక సెలబ్రిటీ కొద్ది గొప్ప 2 సినిమాలు చేసినా చాలా సెలబ్రిటీ ఉంటే వీళ్ళ గురించే మాట్లాడతారు. ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకునే వేరే వేళ్ళ పేర్లు రావాలి. ఈ అమ్మాయి దొరికిందంటే చాలు అంతేందుకు మళ్ళీ బర్త్డే పార్టీ సింగర్ మంగ్లీ అన్నావు. వచ్చిన వాళ్ళు అందరి లిస్ట్ ఎందుకు చెప్పావు కదా? సింగర్ మంగిలే
అంటే ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆమె పేరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ అనుమతి లేకుండా టెంపుల్లో షూట్ చేస్తుంది సింగర్ మంగ్లీ అన్న. ఆ షూట్కి పర్మిషన్ తెచ్చినోడు ఎవడు, దాని డైరెక్టర్ ఎవడు, దాని ప్రొడ్యూసర్ ఎవడు, ఆ డ్యాన్స్ కంపోజ్ చేసింది ఎవడు, ఆ పాట రాసింది ఎవడు, కంపోజ్ చేసింది ఎవరు, సింగర్ మంగ్లీ అనేసావు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆడదాని పేరే ముందు చెప్తున్నారు, వాళ్ళనే ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇది మంచి చర్య, నువ్వు చేసింది మెజిస్ట్రేట్ మీద కాబట్టి వాళ్ళు ధైర్యంగా కంప్లైంట్ చెప్పారు, ఆ బోర్డు దాన్ని ఇది ధిక్కరించింది, వీళ్ళందరి మీద కేసులు నమోదు అయ్యాయి. ఇక మీదట కూడా ఇలాగే ధైర్యం చేసి ప్రతిసారి అంటే చాలామందికి ఏంది ఇబ్బంది, కోర్టులు కేసులు ఎందుకని ఊరుకుంటారు, కానీ ఊరుకోవద్దు. ఒకసారి స్ట్రాంగ్గా సమాధానం చెప్తే ఆగిపోతాయి, నెక్స్ట్ వాగేవాడు కూడా వాగడుగా. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.